హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మహిపాల్ ఫిషరీస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అందరికంటే ముందుగా నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందవచ్చు. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద కంటెంట్. అసలు ఈ పిహెచ్ అంటే ఏమిటి, ఈ పిహెచ్ని ఏ విధంగా కొలుస్తారు, ఈ పిహెచ్లో జరిగే మార్పులు ఏమిటి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం పిహెచ్ అంటే ఏమిటి. పిహెచ్ అనేది పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అని కూడా అంటారు. ఈ పిహెచ్లో 3 విభాగాలుగా చూసుకున్నట్టయితే 0 నుండి 7 వరకు ఉన్నదాన్నైతే అసిడిక్ అని అంటారు. 7 నుండి 14 వరకు ఉన్నట్టయితే ఆల్కలైన్ అని అంటారు. న్యాచురల్ అనేది 7 సంఖ్యను కలిగి ఉంటుంది. ఇది ప్యూరిఫైర్ వాటర్లో మాత్రమే ఈ స్థిరమైన పిహెచ్ కలిగి ఉంటుంది. పిహెచ్ అనేది అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాటరీలో 0 ఉంటుంది, స్టమక్ యాసిడీలో 1 ఉంటుంది, లెమన్లో 2 ఉంటుంది, వెనిగర్లో 3 ఉంటుంది, టమాటో జ్యూస్లో 4 ఉంటుంది, కాఫీలో 5 ఉంటుంది, మిల్క్లో 6 ఉంటుంది, వాటర్లో 7 ఉంటుంది, బ్లడ్లో 8 ఉంటుంది, బేకింగ్ సోడాలో 9 ఉంటుంది, స్టమక్ ట్యాబ్లెట్స్లో 10 ఉంటుంది, అమోనియా సొల్యూషన్లో 11 ఉంటుంది, సోప్లో 12 ఉంటుంది, బ్లీచింగ్ పౌడర్లో 13 ఉంటుంది, డ్రైన్ క్లీనర్లో 14 ఉంటుంది. ఈ విధంగా అన్ని చోట్ల ఒకే రకంగా ఉండకుండా స్థిరమైన పిహెచ్ కలిగి ఉండేది కేవలం వాటర్ మాత్రమే. చెరువులలోని మార్నింగ్ టైంలో పిహెచ్ అనేది లో స్టేజ్లో ఉంటుంది. ఎండ పెరిగే కొద్దీ పిహెచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పిహెచ్ అనేది వాతావరణంలోని మార్పులను బట్టి కూడా మారే అవకాశం తప్పకుండా ఉంటుంది. దీన్ని గమనించగలరు. నీటిలోని పిహెచ్ ఎక్కువ కానీ తక్కువ కానీ అయితే మాత్రం ఈ విధమైన మార్పులు సంభవిస్తాయి. 1 నుండి 3 వరకు ఉన్నట్టయితే అది ఫిష్ కానీ ష్రింప్ కానీ చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. 4 నుండి 5 ఉన్నట్లయితే పిహెచ్ రీప్రొడక్షన్ సిస్టమ్ అనేది ఆగిపోతుంది. 5 నుండి 6 మధ్యలో ఉంటే ష్రింప్ కానీ ఫిష్ కానీ స్లో గ్రోత్ అనేది చూపబడును. 6.5 నుండి 7.4 మధ్యలో ఉంటే పూర్ గ్రోత్ అనేది జరగబడును. అలాగే 7.5 నుండి 8.2 మధ్యలో పిహెచ్ ఉన్నట్లయితే గుడ్ గ్రోత్ అనేది ఫిషెస్ కానీ ష్రింప్ కానీ పొందుతాయి. అలాగే 8.2 నుండి 9 మధ్యలో ఉన్నట్లయితే గ్రోత్ అనేది పెరగదు. 9.5 నుండి 12 మధ్యలో పిహెచ్ ఉన్నట్లయితే ప్యాథటిక్ కండిషన్ అనేది ష్రింప్ కానీ ఫిష్ కానీ పొందుతాయి. కాబట్టి అందరూ 7.5 టు 8.2 మధ్యలో పిహెచ్ని చూసుకున్నట్టయితే గుడ్ గ్రోత్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చేపల చెరువులో కానీ రొయ్యల చెరువులో కానీ 7.5 టు 8.2 మధ్యలో పిహెచ్ మెయింటెనెన్స్ చేస్తే అధికమైన లాభాలు అయితే మనం పొందవచ్చు. ఒకవేళ మీ చెరువులో పిహెచ్ అనేది పెరగాలి అంటే లైమ్ అనేది తప్పకుండా యూజ్ చేయాలి. అదేవిధంగా పిహెచ్ అనేది తగ్గాలి అంటే ఈస్ట్ అనేది యూజ్ అయితే చేయండి. ఈస్ట్ అనేది 1 ఎకరాకు 1 కేజీ చొప్పున 1 కేజీ బెల్లంలో వీటిని రెండింటిని పొడిగా చేసి నానబెట్టాలి. ఈ విధంగా నానబెట్టిన మిశ్రమాన్ని రోజుకు మార్నింగ్ టైం మరియు ఈవినింగ్ టైం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా తయారు చేసిన మిశ్రమాన్ని ఎండలో పెట్టడం మంచిది కాదు. అలాగే ఆక్సిజన్ తగిలే విధంగా మూత పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని 48 గంటలు అంటే 2 రోజుల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పిహెచ్ని తగ్గించే గ్యాసెస్ వెలువడుతుంది. కాబట్టి ఈ విధంగా నానబెట్టిన మిశ్రమ పదార్థాన్ని మీ యొక్క రొయ్యల చెరువులు కానీ చేపల చెరువులో కానీ దీన్ని చల్లుకోవడం వల్ల పిహెచ్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అదే మాదిరి పిహెచ్ లెవెల్స్ హెచ్చుతగ్గులైనప్పుడు చేపలు కానీ రొయ్యలు కానీ ఫీడ్ తీసుకోవడం అయితే మానేస్తాయి. తప్పక గమనించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో కనుక తెలియజేయండి. థ్యాంక్ యూ.